కాకినాడ కార్పొరేషన్లోని 24వ డివిజన్ నరసింహ రోడ్లో గల శ్రీ బాల భక్త గణపతి యూత్ ఆధ్వర్యంలో శ్రీ సిద్ధి వినాయక నవరాత్రుల మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన సరస్వతి పూజ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తనయుడు వనమాడి మోహన్ వర్మ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కాకినాడ జగన్నాథపురం 24వ డివిజన్ నరసింహ రోడ్డు కుంతిదేవిపేటలో 24వ డివిజన్ ఇన్ఛార్జ్ పాలికనాని జైభీం ఆర్మీ నాయకులు పిల్లి శివకుమార్ ఆధ్వర్యంలో సరస్వతి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తనయుడు మోహన్ వర్మ పాల్గొనగా ఆ డివిజన్ ఇన్ఛార్జ్ పాలికనాని పిల్లి శివకుమార్ ఘన స్వాగతం పలికారు. ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వనమాడి మోహన్ వర్మలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో భాగంగా సరస్వతి పూజలో పాల్గొన్న చిన్నారులకు పుస్తకాలు, పెన్నులు, అట్లు అందించారు. ఈ సందర్భంగా వనమాడి మోహన్ వర్మ మాట్లాడుతూ బాలభక్త గణపతి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. బాలభక్త గణపతి యూత్ ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో 24వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏదైతే 24వ వార్డులో కుంతిదేవి వీధిలో వాటి ఇన్ఛార్జ్ అయినటువంటి వాళ్ళకి నాని గారు, అలాగే శివకుమార్ గారు వారి యూత్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి వినాయకుడిని ఈరోజు దర్శించుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి సరస్వతి పూజ సందర్భంగా పిల్లలందరికీ కూడా బుక్స్ మరియు పెన్స్ అనే సందర్భంగా పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. అలాగే పిల్లలకి ఆ గణపతి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పేసి వాళ్ళ చదువులో ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటూ